మునుగోడులో ఒక్క బెల్ట్ షాపు కూడా నడిచినట్టు తెలిస్తే ఆగమేనట. బెల్ట్ షాపులు అనేటివే ఉండొద్దు, అన్ని బంద్ పెట్టాలట. ఊర్లలో గొలుసు దుకాణాలు నడవద్దని మునుపటి నుంచే కానూను ఉన్నది. ఇప్పుడు ఇదే ముచ్చటను పనిగట్టుకొని చెప్పింది ఎవలంటారా? ఎవలో కాదు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. దినం పొక్కవలుగా దాగొచ్చి ఇంటిల్లాదులను కొడుతుర్రట. రోజు కొట్టుకుంటా మీదికెళ్లి పోలీసులకు చెప్తీవా అంటే నీ పానమే తీస్తానని బెదిరిస్తురట. ఇట్లా ఈ అక్క ఒక్కామెనే కాదు, చాలా మంది మహిళలు తాగొచ్చిన భర్తలతోని తగని బాధలు అనుభవిస్తున్నారట. అవ్వయ్యలకు చెప్పుకుంటే నీ రాత అట్లా తలగబడ్డది, ఎట్లనో అట్లా బతుకు బిడ్డ అని బుధగరిస్తున్నారట. మొగోళ్ళు అట్లా కొట్టుడుకు కారణం మందు కాబట్టి ఆ మందునే బంధు పెట్టాలని మహిళలు అందరూ అనుకుంటారట. మా ఊళ్ళో బెల్ట్ షాపులు బంధు పెట్టాలి, లేకుంటే మా మొగోళ్ళు యాలాపాలా లేకుండా తాగుతుర్రు, ఇంటికొచ్చి ఇష్టం వచ్చినట్టు కొడుతుర్రు అని ఎమ్మెల్యే సార్ను కలిసి ఇట్లా కథ ఇది అని అంతా చెప్పుకుర్రట. వెంటనే రాజగోపాల్ రెడ్డి సార్ కూడా పోలీసులను పిలుచుకొని వాళ్ళ బాధలను వెంటనే వాపాలే, బెల్ట్ షాపులు అనేటివే ఉండొద్దనే అనుకొచ్చిందట. మునుగోడుల మహిళలు వచ్చి బెల్ట్ షాపులతోని ముప్పు పొంచి ఉన్నదని చెప్పేంత వరకు తన నియోజకవర్గంలో ఏం నడుస్తున్నదని తెలియనంత గొప్పగా పాలన అందిస్తున్నాడంటే నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ను తారీఫ్ చేయవలసిందే. ఇసోంటి ఎమ్మెల్యే భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా ఉంటాడా? ఉండనే ఉండడు కావచ్చు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.